ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ కూడా లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే మనకి వారాహి నవరాత్రులు వస్తున్నాయి. వారాహి నవరాత్రుల్లో ఏ రాశి వారు, ఏ లగ్నం వారు, ముఖ్యంగా లగ్నం నుంచి తీసుకోండి, ఏ లగ్నం వారు అమ్మవారిని ఏ రకంగా పూజిస్తే అమ్మవారి యొక్క అనుగ్రహం కలగడం ద్వారా ఎటువంటి ఫలితాలు కలుగుతాయి. అలా కాకుండా ఇప్పుడు నాకు రాశి నక్షత్రం ఏమీ తెలియదండి, తెలియనటువంటి వారు అసలు వారాహి అమ్మవారిని ఏ రకంగా పూజించాలి. వీడియో ఆఖరి వరకు చూడండి. అసలు వారాహి అమ్మవారిని పూజించడం వల్ల కలిగేటువంటి ఫలితాలు ఏమిటి, అసలు పూజించవచ్చా పూజించకూడదా, ఏ సమయంలో పూజించాలి, ఏ సమస్య ఉన్నటువంటి వారు ఏ రకమైనటువంటి నైవేద్యం పెట్టాలనేటువంటి విషయాలన్నీ కూడా నేను మీకు చెప్తాను. వృషభ లగ్నము, వృషభ రాశి. వృషభ లగ్నానికి లగ్నం భూతత్వ లగ్నము అంటూ ఉంటారు. ఈ భూతత్వ లగ్నానికి మీరు వారాహి అమ్మవారి యొక్క అష్టోత్తరాలు చేసుకోవాలంటే మొట్టమొదటిగా మీరు చేయాల్సిన విధానం ఏమిటి అంటే, మీకు ముఖ్యంగా ఇది చేయడం వల్ల కలిగే ఫలితాలు ఏంటో చెప్తాను. అయితే ఇది ముందుగా విష్ణు సహస్రనామాలు, వరాహస్వామి యొక్క అష్టోత్తరాలు చేసుకున్న తర్వాత వారాహి అమ్మవారి స్తోత్ర పఠనం చేయాలి. ఇక్కడ మీకు దీనివల్ల కలిగే ఫలితాలు ముఖ్యంగా భూతత్వ లగ్నం కాబట్టి పంచమ స్థానం కూడా భూతత్వ సంబంధమే ఏర్పడుతుంది. కాబట్టి ఏదైతే మీకు చూడండి భూతత్వ సంబంధంగా దోషాలు ఉంటాయి కొంతమంది, కంటే ఎలాగా వాళ్ళకి ఏదో పొలమో భూమో ఏదో ఉంటుంది, అది ఏ లిటిగేషన్స్లోకి వెళ్ళిపోతుంది. అది ముఖ్యంగా తాతగారు ఆస్తి, తండ్రి గారు ఆస్తి కూడా అవుతాయి కొన్నిసార్లు. అది పేరుకు మాత్రం ఆస్తుంది, 1 ఎకరమో 10 ఎకరాలో 100 ఎకరాలు ఎంతో ఉంది, కానీ అనుభవించేటువంటి స్థితి లేదు. పేరుకు మాత్రం అమ్మో ఎకరం 10 కోట్లు చేస్తుందండి, 20 కోట్లు చేస్తుందండి అని మాట్లాడుకుంటారు, కానీ అది అక్కడే ఉంటుంది, వీళ్ళ జీవితాలు ఇలాగే ఉంటాయి. అలాంటప్పుడు వృషభ లగ్నం వారికి ఈ యొక్క వారాహి అమ్మవారి యొక్క స్తోత్రపటం బ్రహ్మాండంగా పనిచేస్తుంది. అయితే మీరు అమ్మవారికి పెసలతో చేసినటువంటి పదార్థాన్ని నైవేద్యంగా పెట్టి ఉపాసన చేయండి. అదేవిధంగా ఈ యొక్క చాలామంది అడుగుతుంటారు, ఏమంటే నేను ఎటువంటి వర్ణ సంబంధించిన కట్టుకోవాలని, ఎరుపు రంగు వర్ణం కానీ గ్రీన్ కలర్ వర్ణం కానీ కట్టుకోవచ్చు వస్త్రం. అలాగే ఇందులో చాలామందికి ఉండేటువంటి సందేహం ఏమిటంటే, స్త్రీలు చేయవచ్చా? ఖచ్చితంగా చేయొచ్చు, స్త్రీ పురుష భేదం లేదు, గుర్తుపెట్టుకోండి. కాకపోతే నేను మీకు వీడియో ఎండింగ్ వరకు వినండి. వీడియో ఎండింగ్ వరకు కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు చెప్పాను వారాహి అమ్మవారి గురించి. అవి పాటించినట్లయితే ఖచ్చితంగా అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు కలిగి తీరుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే ఈ యొక్క వృషభ లగ్నం వారికి శుక్రుడు అధిపతి, అంటే శుక్రుడు కనుక ఆధిపత్యం కలిగినటువంటి మీ యొక్క లగ్నానికి పంచమ స్థానం బుధుడయ్యాడు. అంటే అమ్మవారు అయ్యవారు సంబంధించి కలిపి కనుక మీరు చేసినట్లయితే, అంటే ఈ జీవుడు మంత్రస్థానం ఏదైతే ఉందో పంచమ స్థానం బుధుడయ్యాడు. అంటే విష్ణు అవతారమేగా వరాహస్వామి. ఆ వరాహస్వామి విష్ణు అవతారం కాబట్టి విష్ణువుని మరియు వరాహస్వామిని పూజ చేసి, అంటే పూజ చేయడం అంటే విష్ణు సహస్రనామాల స్తోత్రం చదువుతూ, ముఖ్యంగా మీరు ఈ వారాహి అమ్మవారి స్తోత్ర పఠనం కనుక చేసినట్లయితే మీకు ఇక్కడ రుణ సంబంధించిన దోషాలు తగ్గడానికి చాలా ఉపయోగపడుతుంది. న్యాచురల్ 6th హౌస్ కదా మేషన్, మన వృషభం నుంచి తీసుకుంటే కన్యారాశి అనేటువంటిది, కాబట్టి రుణ బాధలు తగ్గుతాయి. అయితే ఈ రుణ బాధలు ప్రత్యేకంగా ఎక్కువగా అనుభవిస్తున్నామండి, ఇంకా మాకు ఇంకేమైనా తోముందా అంటే ఒకటే, లలితా సహస్రనామాల్లో ఓం అపర్ణాయై నమః అనే మంత్రం చేయండి, రోజు రెగ్యులర్గా చేయండి, ఖచ్చితంగా మీ రుణ బాధలు తగ్గుతాయి. ఇక్కడ చాలామందికి అనిపిస్తూ ఉంటుంది, ఏమిటి అసలు లాజిక్ ఏమిటి, అసలు మనకేమి ఆ మంత్రం చేస్తే నాకెందుకు తగ్గుతుంది అని. ఒకటే గుర్తుపెట్టుకోండి, మనకి శాస్త్రాల్లో మంత్రానికి ఒక ఎనర్జీ ఉంటుంది. ఒక మంత్రం మననం చేస్తున్నాము అంటే, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఎవరైనా ఒక మాట అన్నారు, మనకి బాధ కలిగించే మాట, ఆ మాటను మాటికి మనం అనుకుంటున్నాం అనుకోండి, మనలో మనకు తెలియకుండానే ఒక బాధ కలుగుతుంది. లేదా ఎవరైనా ఒక మాట మంచి మాట అన్నారు, అది అనుకుంటూ ఉంటే మనకు ఒక ఎనర్జీ వస్తుంటుంది. అంటే ఏమిటి, ఒక పదానికి, ఒక మాటకి, ఒక వాక్యానికి, ఒక బీజాక్షరానికి ఒక ఎనర్జీ ఉంటుంది. అలాగే మీరు ఈ అమ్మవారి యొక్క స్తోత్రాలలో ముఖ్యంగా ఓం అపర్ణాయే నమః మంత్రం కనుక ఈ నవరాత్రులు అమ్మవారి యొక్క నామాలతో కలిపి కనుక చేయగలిగితే 100కి 100% అప్పులు తీరడం ఒకటే కాకుండా ఉద్యోగ ప్రాప్తి కూడా కలుగుతుంది. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి కండిషన్లో 12వ స్థానంలో కుజుడుండి శని దశమం నుంచి వక్రదృష్టిలో ఉన్నాడు. కాబట్టి ఉద్యోగంలో జరిగేటువంటి అనవసరమైనటువంటి గొడవలు, మీ మీద ఎవరైనా కావాలని పాలిటిక్స్ ప్లే చేయడం, ఇటువంటి వాటి నుంచి అన్నింటి నుంచి కూడా మీరు బయటపడడం జరుగుతుంది. చాలామందికి సంశయం ఏంటంటే, ఇంట్లో పటం పెట్టుకోవచ్చా వారాహి అమ్మవారిది? దీనికి మీకు ఒక విషయం చెప్తాను. వారాహి అమ్మవారు సప్తమాతృకలలో ఒకరు, సప్తమాతృకలను మనకు ఉంటారు. అదేవిధంగా మనకి వరాహము
వరాహి అమ్మవారు ఎవరైతే ఉన్నారో అది ఎవరికి సంబంధించింది అంటే వరాహస్వామి యొక్క శక్తి అనమాట. వారాహి అంటే ఎవరి జన్మజాతకంలో అయినా కుజుడు స్థితి బాగాలేదనుకోండి, అంటే మార్స్ బాగా పాడైపోయాడు, అప్పుడు ఏమవుతుంది? యాక్సిడెంట్స్ అవ్వడము, భూ సంబంధించిన వివాదాలు ఉండడము, లేదా అన్నదమ్ములతో గొడవలు ఉండడము, లేనట్లయితే శక్తిహీనతగా ఉండడము, లేదా బీపీ లెవెల్స్ బాగా పెరగడము, మరియు మీకు చిన్న చిన్న విషయాలకి గొడవలు అయిపోవడం, ఇంట్లో ప్రతిదీ కూడా కష్టతరంగా సాగుతూ ఉంది. చాలామంది అంటుంటారు చూసారా, అబ్బా నా లైఫ్ ఏంటోనండి ప్రతిదీ కష్టంగానే ఉంది, చిన్నప్పటి నుంచి కూడా ఏది నాకు సునాయాసంగా దక్కలేదు అంటూ ఉంటారు. అంటే దాని అర్థం ఏమిటి? మీకు మీ జన్మజాతకంలో కుజుడు యొక్క స్థితి పాడైపోయింది. వీటన్నిటినీ కూడా ఈ యొక్క ఇబ్బందుల నుంచి ఫస్ట్ తొలగిస్తుంది అమ్మవారు. ఒకటే గుర్తుపెట్టుకోండి, అమ్మవారి ఫోటో ఇంట్లో పెట్టుకోవాలా వద్దా అనేటువంటి సంశయం మొట్టమొదటిగా తీసేయండి. ఎందుకంటే మనలోనే సమస్త దేవతలు ఉంటారు. మనలో కంప్లీట్గా ఈశ్వరుడు దగ్గర నుంచి, విష్ణువు దగ్గర నుంచి, అమ్మవారి యొక్క ఏవైతే అవతారాలను అన్నీ కూడా మనలో ఉంటాయి. అన్ని శక్తులు మనలో ఉంటాయి. బ్రహ్మాండము పిండాండం అంటారు. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, మనము తెలియకుండానే చిన్న చిన్న దోషాలు చేస్తూ ఉంటాం ప్రతిరోజు కూడా. సూర్యోదయం అయిన తర్వాత మలమూత్ర విసర్జనలు చేయడం, అదేవిధంగా ఒక్కొక్కసారి సందర్భం లేకపోయినా సరే ఏదో ఒక మాట మాట్లాడడం, అబద్ధం చెప్పడం, ఇట్లాంటి ఇవన్నీ చాలా పెద్ద పెద్ద దోషాలు. అసలు అటువంటివన్నీ మనం మర్చిపోయి ఇంట్లో ఫోటో పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా, పూజించవచ్చా పూజించకూడదా అనేటువంటి పిచ్చి పిచ్చివన్నీ మనం ఆలోచిస్తూ ఉంటాం. కాబట్టి పొరపాటును కూడా మీరు అమ్మవారు అది అనే భావంతోనే చూడండి. కానీ ఇదొక, ఎందుకంటే లలిత అమ్మవారి దగ్గర వారాహి మరియు శ్యామల అమ్మవారు ఇద్దరు ఉంటారు. ఈ యొక్క వారాహి అమ్మవారికి పూజిస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అంటే, ముఖ్యంగా స్థిరత్వం అనేటువంటిది పెరుగుతుంది. స్టెబిలిటీ అంటారు చూసారా, కొంతమంది అంటుంటారు ఏమండి మా పిల్లవాళ్ళు ఎందుకో, మా అబ్బాయి లేదా మా అమ్మాయి కుదురుగా ఉండట్లేదండి. కుదురునిస్తుంది, కుదురునిచ్చేటువంటి అమ్మవారు వారాహి అమ్మవారు. అలాగే రెండవది ఏంటంటే, నేను ఉద్యోగంలో ఒక దగ్గర స్థిరంగా ఉండలేకపోతున్నానండి, మాటిమాటికి మారిపోవాల్సి వస్తుంది. అది ఎందుకు జరుగుతుంది? మీ జన్మజాతకంలో దశమ స్థానము అంటారు, అంటే వృత్తి స్థానాధిపతి కనుక చర రాశి సంబంధం కానీ చర గ్రహాలతో సంబంధం కానీ కలిగినప్పుడు ఏమవుతుంది? ఒక దగ్గర కుదురుగా ఉండలేరు. ఒక 6 నెలలు ఒక దగ్గర చేస్తే వెంటనే మానేసి మళ్ళీ ఇంకో దగ్గర షిఫ్ట్ అవ్వడం, లేకపోతే ప్లేసులు మాటిమాటికి మారడం. అది సింగిల్గా బ్యాచులర్గా ఉన్నంతసేపు బాగానే ఉంటుంది, కానీ ఒక ఫ్యామిలీతో ఉన్నప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది. వాళ్ళ పిల్లల చదువుల విషయంలో కానీ, లేకపోతే ఇన్సెక్యూరిటీ వస్తూ ఉంటుంది. కాబట్టి ఆ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అనేటువంటిది తొలగిస్తుంది. మనిషిలో ఉండేటువంటి చంచలత్వాన్ని తగ్గిస్తుంది వారాహి అమ్మవారు. అదేవిధంగా చూడండి, దారిద్ర నాశనము చేస్తున్నట్టు అమ్మవారు. అయితే ఈ అమ్మవారి యొక్క పూజ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, రాత్రి సమయంలో, అంటే అసుర సంధ్య సాయంత్రం తర్వాత చేయాలి. వారాహి అమ్మవారు చక్కగా పటం పెట్టుకొని మీరు పుష్పాలతో కానీ, అక్షింతలతో కానీ, లేనట్లయితే కుంకుమతో కానీ, పసుపుతో అయినా, గంధంతో అయినా సరే అమ్మవారిని పూజించవచ్చు. ఇక్కడ ఒక్కొక్క ఇబ్బందికి ఒక్కొక్క నైవేద్యం పెట్టవచ్చు. అంటే అలాగా హ్యాపీనెస్ లేదు, పాయసాన్నం, అంటే లైఫ్లో ఒక స్వీట్నెస్ లేదు, పాయసాన్నం పెట్టాలి. లేదండి మేము శని ప్రభావంతో చాలా ఇబ్బంది పడుతున్నాము, గూడాన్నము బెల్లంతో చేసినటువంటి నైవేద్యం పెట్టండి. అలా కాదండి మేము గురుబలం లేక మాకే పనులు అవ్వట్లేదు, మీరు పసుపు అన్నము, హైద్ర అన్నం అంటారు, అంటే పసుపుతో తయారు చేసినటువంటి పులిహోర లాంటిది పెట్టవచ్చు. అదేవిధంగా మానసికమైనటువంటి సమస్యలతో బాధపడుతున్నాం, చలివిడి నైవేద్యంగా పెట్టండి. అలాగే శత్రుపీడ పోవాలి, శత్రువులతో బాగా ఇబ్బంది ఉందండి మాకు అనుకున్నప్పుడు రకరకాల ఆకులు, రకరకాల పుష్పాలతో పూజ చేస్తారు. ఆ రకంగా ఏంటంటే మీకున్నటువంటి సమస్యని అమ్మవారికి చెప్పుకొని చేయాలి. అయితే చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు ఏం చెప్తారంటే, ఎవరు పడితే వారు చేయకూడదు అంటూ ఉంటారు. ఎందుకు చెప్తారు అలాగా అంటే, ఇవన్నీ దేవతా స్వరూపాలు ఎలాంటివంటే తొందరగా ఫలితాన్ని ఇచ్చేటువంటివి. ఒక ఎనర్జీ మన దగ్గర ఉన్నప్పుడు, అయితే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. సరైనటువంటి అవగాహన లేనటువంటి ఒక వ్యక్తికి, అంటే చిన్న పిల్లవాడికి ఎవరికి గన్ ఇవ్వం మనం, ఎందుకు? వాడు ఇష్టం వచ్చినట్టు కాల్ చేస్తాడు. ఆ బుల్లెట్ వెళ్ళి అది మంచివాడా చెడ్డవాడా సంబంధం లేకుండా వాడిని కాల్ చేస్తుంది ఆ బుల్లెట్ వెళ్ళి. అప్పుడు ఏం చేస్తారు? ఎవరికి పడితే వాళ్ళకి వెపన్స్ ఇవ్వకూడదు, ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వకూడదు. కాబట్టి ఎవరికి పడితే వాళ్ళకి ఆ గన్ను కావచ్చు, కత్తి కావచ్చు ఇవ్వం. అలాగే ఈ యొక్క శక్తి దేవతల యొక్క ప్రభావం ఎలా ఉంటుందంటే, ఎవరైనా ఉపాసన చేసేటప్పుడు వాళ్ళల్లో గనక కామ క్రోధాది వికారాలు ఏవైతే ఉంటాయో వాటిని అదుపులో పెట్టుకునేటువంటి శక్తి లేనప్పుడు, ఎవరి మీదైనా వీళ్ళు కోప్పడ్డప్పుడు అది వాళ్ళకి మంచిది కాదు, ఉపాసన చేసే వాళ్ళకి కూడా మంచిది కాదు. అంటే ఇద్దరికీ దెబ్బ కొడుతుంది అది. అందుకని పూర్వం గురువులు ఏం చేసేవాళ్ళంటే, ఈ వ్యక్తిలో స్థిరత్వం ఉంది,
మానసికంగా బాగా పరిపక్వత చెందారు, ఇతను ఎటువంటి కామక్రోధాది వికారాలకి లొంగడు అనుకునేటువంటి వ్యక్తికి మాత్రమే ఈ యొక్క వారాహి సంబంధించినటువంటి దానికి సంబంధించినటువంటి ఏదైతే మంత్ర సంబంధం ఉంటుందో ఆ మంత్రాన్ని ఇవ్వడం కానీ బీజాక్షరాలతో ఇవ్వడం కానీ చేసేవారు. దాదాపుగా సంవత్సరం, 2 సంవత్సరాలు, 5 సంవత్సరాలు కూడా చేసేవారు. శిష్యుడిని పరిశీలన చేసి అప్పుడు ఇచ్చేవారు. అప్పటి వరకు ఇచ్చేవారు కాదు. ఇవాళ రేపు ఉండేటువంటి కాలంలో అందరికీ ఇచ్చేస్తున్నారు. అందుకనే ఎవరు పడితే వారు చేయకూడదు అంటూ ఉంటారు. అంటే ఏమిటి, ఒక వ్యక్తికి ఒక వెపన్ ఇచ్చినట్టే వారాహి చేసుకుంటున్నారంటే. మీరు ఏదో అనవసరమైనటువంటి కోపాలతో, ద్వేషాలతో ఇంకోళ్ళ మీద చేసినప్పుడు అది వాళ్ళకి మంచిది కాదు, చేసే వాళ్ళకి మంచిది కాదు. కాబట్టి ఒకటే గుర్తుపెట్టండి, వారాహి చేయాలి అని అనుకున్నప్పుడు మీరు విశ్వంలో భగవంతుణ్ణి పూజించడం తప్పితే మరొకటి లేదు. అనవసరమైన కామము, అనవసరమైన క్రోధములు, అనవసరమైనటువంటి విద్వేషాలకి నేను గురవ్వకూడదు. ఇలా ఉన్నట్లయితే నేను చేసేటువంటి ఉపాసన ఏదైతే ఉందో వారాహి ఉపాసన నాతో పాటు వంశానికి కూడా ఇబ్బందిస్తుంది. కాబట్టి నేను ఇటువంటి వేటికి నేను గురి అవ్వకుండా ప్రశాంతంగా నేను అమ్మవారి సాధన చేయడం కోసమే నా యొక్క జీవితాన్ని ఉంది అనేటువంటి భావనతో వారాహి చేయండి. ఆటోమేటిక్గా ఏమవుతుందంటే మీ వంశాభివృద్ధి జరుగుతుంది, మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోగలుగుతారు. మీరు ఏదైతే సంకల్పం అనుకుంటారో, మీరు ధర్మబద్ధంగా మీరు ఏదైతే అనుకుంటారో అది ఖచ్చితంగా అమ్మవారు ఇస్తుంది మీకు. శ్రీమాత్రే.